విను. విన్న తర్వాత ఈ కథని ఎవరికి షేర్ చేయాలో ఆళ్ళకి షేర్ చెయి. మర్చిపోకు చెప్తున్నా. నేను నీకే చెప్తున్నా. ఎవరికి చెప్తున్నా అని మీకు లాస్ట్‌లో అర్థమైతది. నీకే చెప్తున్నా. జగదీష్ అనే ఒక పెద్ద వ్యాపారవేత్త. ఆ వ్యాపారవేత్తకి వాళ్ళ ఇంట్లో అమ్మ, అక్క, కూతురు. ఈళ్ళు ముగ్గురుండేవాళ్ళు. పాపం వాళ్ళ నాన్న చిన్నప్పుడే చనిపోయేవరకి ఆ వ్యాపారాన్నంతా జగదీష్ చూస్తున్నాడు. అప్పటి వరకు వాళ్ళ అమ్మ, వాళ్ళ అక్క వాళ్ళు గూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యుంది. కానీ ఎప్పుడైతే ఈడు ఫారెన్ పోయి చదువుకొనొచ్చిండో, అప్పటి నుండి జగదీషే మొత్తం ఆ వ్యాపారం మొత్తం చూస్తున్నాడు. సో, అట్లా చూస్తున్నాడు. ఒకరోజు ఏమైందంటే, ఒక పెద్ద ప్రాజెక్టొచ్చింది. ఆ ప్రాజెక్ట్ పైన ఈడు పెట్టుబడి పెట్టాలి. సో, పెట్టుబడి పెట్టడానికి ఏవైతే అప్పులున్నాయో అవన్నీ మొత్తం గట్టిగా ప్లాన్ చేశాడు. గట్టిగా ప్లాన్ చేశాడు. సో, అప్పుడు వాళ్ళకొచ్చి, "అరేయ్! నువ్వు ఆ కంపెనీకి సైన్ చేయలేదు గదా! ఆ కంపెనీకి సైన్ చేయకు. దాని ప్రొఫైల్ బాలేదు. నేను మొత్తం చెక్ చేసినాను." "ఏయ్! ఏం తెలుసు నీకు? మధ్యలో వస్తే మంచిగుండదు" అని బెదిరిచ్చేసి ఆమెను పంపించేసిండు. దాని తర్వాత వాళ్ళమ్మొచ్చింది. వాళ్ళమ్మొచ్చి, "అరేయ్! ఇప్పటిదాకా నువ్వేదైతే చేసినావో అదన్నీ నేను చూస్తూనే ఉన్నా. ఇప్పుడు ఆ కొత్త కంపెనీలో పెట్టుబడి పెట్టడానికి నువ్వు మస్తు అప్పులు చేస్తున్నావు. ఆ అప్పులు చేయకురా. ఆ అప్పులు చేయడం వల్ల నువ్వు మునిగిపోతావు. వద్దు" అంటే, "అమ్మా! నీకేం తెలుసమ్మా? నువ్వు పోయి పూజలు చేసుకో పో. నీకేం తెలుసమ్మా ఇప్పుడు ఎట్లుంటదో? ఇప్పుడు ఇప్పుడు సిట్యుయేషన్ ఎట్లుందో నీకు తెలవది. నువ్వు పో పూజ చేసుకో పో" అని చెప్పింది. దాని తర్వాత కొద్దిసేపటికి ఆళ్ళ కూతురొచ్చేసి, నాన్న, నేను ఒక ప్రాజెక్ట్‌కి ఎళ్ళినా. కానీ మీరేదైతే అంటున్నారో ఈళ్ళ ప్రాజెక్ట్ కూడా దాంట్లో ఉంది. బట్ దాన్ని ఎవరు కన్సిడర్ చేయలేదు. దాంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. అది వద్దు నాన్న అని చెప్తే, ఇప్పుడు నువ్వొచ్చి నాకు సలహాలు చెప్తే ఇప్పుడు నేను ఇనాలి. హ్మ్. నువ్వోరా నువ్వు. నాకు తెలుసు ఏం చేయాలో నువ్వు అని చెప్పేసి ఆ ముగ్గురు నోరు మూపిచ్చేసిండు. మూయించేసి ఏం చేసిండంటే బాగా పెట్టుబడులు పెట్టేసి వాళ్ళకి పెట్టేసిండు. ఆ పెట్టుబడి పెట్టేసిన తర్వాత 2 నెలల్లో, 2 నెలల్లో కంపెనీ మూతపడిపోయి ఆళ్ళెళ్ళిపోయారు. మూసేసి ఎళ్ళిపోయారు. ఇప్పుడు అప్పులోళ్ళందరూ మీద పడ్డారు. అప్పటిదాకా ఆఫీస్‌కొచ్చేటోళ్ళు ఇప్పుడు ఇంటికే వస్తున్నారు. ఇంటికొచ్చి ఇజ్జత్ తీస్తున్నారు. అప్పుడు గూడా వాళ్ళమ్మొచ్చి ఆడి తల నిమురుతూ నించొనుంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళక్క ఆ అప్పులోళ్ళతోని మాట్లాడి డీల్ చేస్తుంది. వాళ్ళ కూతురొచ్చేసి, "ఏం కాదు నాన్న, ఏం ప్రాబ్లమ్ లేదు. అక్క చేస్తది. నా దగ్గర సేవింగ్స్ ఉన్నాయి. మీరు ఏవైతే నాకు ఇస్తుండేనో నా దగ్గర ఆ సేవింగ్స్ ఉన్నాయని" చెప్పి ఆ సేవింగ్స్‌ని ఆయన చేతిలో పెడుతుంది. దీన్నే ఫ్యామిలీ అంటారు. ఫ్యామిలీలా ఆడ, మగ అని తేడా ఉండదు. ఎవరైనా చెప్తే ఇనిదావు. లేకపోతే మొత్తం నాశనం అయిపోతది. అమ్మ చెప్పినా, భార్య చెప్పినా, అక్క చెప్పినా, చెల్లె చెప్పినా, కూతురు చెప్పినా అందరి మాట ఇను. ఇట్లా ఇనకపోతేనే రేపటి రోజు నిన్నెవ్వరు దేకరిగ. ఎందుకురా నీకంత పొగరు? ఇనడానికి ఏమైంది నొప్పి? ఇను. వాళ్ళకి తెలివితేటలున్నాయి. వాళ్ళ వల్ల నీకు